పూర్వం సింహపురి, వజ్రగిరి అనే ఇరుగు పొరుగు రాజ్యాలు రెండుండేవి. సింహపురితో పోలిస్తే వజ్రగిరి చాలా బలహీనమైన రాజ్యం. అయినా రాజ్యకాంక్ష గల వజ్రగిరి రాజు కాలకేతు సింహపురి రాజైన వీరసింహుడితో యుద్ధానికి తలపడి చాలాసార్లు ఓడిపోయాడు. ఈసారి ఏదైనా కుతంత్రంతో వీరసింహుడిని బంధించాలని కాలకేతు ఆలోచించాడు. కాలకేతు వీరసింహుడి వద్దకు ఒక దూతని పంపి సంధికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. అందుకు వీరసింహుడు ఒప్పుకొని 4 రోజుల తర్వాత కొద్దిమంది మాత్రమే అంగరక్షకులను వెంట పెట్టుకుని సంధి కోసం వజ్రపురి విచ్చేశాడు. అప్పుడు కాలకేతు వికటాట్టహాసం చేసి ఒక రాజు తన శత్రురాజును నమ్మించి విందుకు ఆహ్వానించి ఇప్పుడు నిన్ను బంధిస్తున్నాను అంటే ఆ రాజు పరిస్థితి ఎలా ఉంటుంది అన్నాడు. దానికి వీరసింహుడు నవ్వి రాజు తెలివైన వాడైతే పగవాణ్ణి నమ్మి ఎప్పుడు విందుకు రాడు అన్నాడు. అప్పుడు కాలకేతుకి అనుమానం కలిగి ఎవరు నువ్వు అని అడిగాడు. నేను వీరసింహుడి ప్రధాన అంగరక్షకుణ్ణి అన్నాడు ఆ మనిషి అదే వికటాట్టహాసంతో.